హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మన సేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో టాపిక్ వచ్చేసి రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే 2వ తారీఖు రోజున రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఎప్పటి వరకు అప్లికేషన్ డేట్ ఉంటుంది, అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి ఎగ్జామ్లో వచ్చేటటువంటి మార్క్స్ ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ ఉంటాయి అనే పూర్తి వివరాలని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇలా పెట్టుకున్నట్టయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ముందుగా మన ఛానల్ని ఆదరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జస్ట్ కేవలం 5 నెలలు అవుతుంది మన ఛానల్ స్టార్ట్ చేసి. జూలై 25న మనం ఛానల్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. కేవలం ఈ 5 నెలల్లో 28,000కు పైగా సబ్స్క్రైబర్స్ నా కుటుంబం అనేది కావడం జరిగింది. నన్ను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక ముందు కూడా మన ఛానల్ని ఇదే విధంగా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇక్కడ రైల్వే గ్రూప్ డి నోటిఫికేషన్ 2 తారీఖు రోజున రిలీజ్ అయింది. జనవరి 2 తారీఖు రోజున ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. అప్లికేషన్ డేట్ వచ్చేసి మనం చూసుకున్నట్టయితే 23 జనవరి 2025 ఈ నెల 23 తారీఖు నుండి ఈ అప్లికేషన్ చేసుకోవడానికి స్టార్ట్ అవుతుంది. అలాగే ఎండింగ్ డేట్ వచ్చేసి 22 ఫిబ్రవరి 2025 వరకు కూడా మీరు అప్లికేషన్ అనేది చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే క్వాలిఫికేషన్ మీరు చూసినట్టయితే ఇంతకు ముందు వరకు ప్రీవియస్ గా ఇచ్చినటువంటి ప్రతి నోటిఫికేషన్ లో కూడా ఈ రైల్వే గ్రూప్ డి అనేది అప్లై చేయడానికి కంపల్సరీగా 10వ తరగతి అర్హతతో పాటు ఐటీఐ అనేది కంపల్సరీగా ఉండాలి అని చెప్పేవారు. ఇప్పుడైతే నేను మీకు నోటిఫికేషన్ చూపిస్తున్నాను, చూడండి. ఇందులో మెన్షన్ చేసింది ఏంటి అంటే ఐటీఐ 10th క్లాస్ ఆర్ ఐటీఐ అని మెన్షన్ చేయడం జరిగింది. అంటే 10th క్లాస్ ఉన్నా సరిపోతుంది, లేదు ఐటీఐ ఉన్నా కూడా వాళ్ళు కూడా అప్లై చేసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇక్కడ టోటల్ పోస్టులు వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే 32,438 పోస్టులు అనేది ఈ నోటిఫికేషన్ లో భాగంగా ఇవ్వడం జరిగింది. ఇవి టోటల్ మనకు ఉన్నటువంటి పోస్టుల సంఖ్య. ఇక నెక్స్ట్ వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది. ఈ సెలక్షన్ లో భాగంగా పెట్టేటటువంటి ఎగ్జామ్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు. ఇది 100 మార్కులకి ఉంటుంది. 100 మార్కుల ఒక్కొక్క ప్రశ్నకి ఒక్కొక్క మార్కు 100 మార్కులు ఉంటాయి. ఇందులో ఏ సబ్జెక్ట్ నుండి ఎన్ని మార్క్స్ వస్తాయి అంటే ఇక్కడ ఫస్ట్ అర్థమెటిక్ నుండి 25 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ 30 మార్కులు రావడం జరుగుతుంది. ఇక్కడ కేవలం మ్యాథ్స్ స్టూడెంట్స్ కి చాలా ప్లస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే ఇక్కడ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు అర్థమెటిక్ రీజనింగ్ అనేది చాలా సింపుల్ గా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. వారికి 55 మార్కులు ఇక్కడే అవుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్. ఇందులో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవన్నీ కూడా ఇందులోనే మిక్స్ అయి ఉంటాయి. ఇది 25 మార్కులు అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ వచ్చేసి 20 మార్కులకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ జనరల్ అవేర్నెస్ అంటే జాగ్రఫీ, హిస్టరీ, ఈవీఎస్ ఇవన్నీ కూడా జనరల్ అవేర్నెస్ లోకే వస్తాయి. అదేవిధంగా కరెంట్ అఫైర్స్ అన్ని కలుపుకొని 20 మార్కులకి టోటల్ గా 100 మార్కులకి ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. దీని యొక్క కాల వ్యవధి ఎంత అంటే మనకు పరీక్షకు ఇచ్చేటటువంటి సమయం ఎన్ని నిమిషాలంటే కేవలం 90 నిమిషాలు మాత్రమే. 100 ప్రశ్నలు ఉంటాయి. ఈ 100 ప్రశ్నలకి మనకి ఇచ్చేటటువంటి టైం 90 నిమిషాలు. ఈ 90 నిమిషాలలో మీరు ఆన్లైన్ ఎగ్జామ్ సిబిటి టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఇందులో ఆవరేజ్ గా ఒక 70 to 80 మార్క్స్ వరకు మీరు పొందగలిగితే మీరు నెక్స్ట్ స్టెప్ అనేది పీఈటీ స్టెప్ ఉంటుంది. ఆ స్టెప్ అనేది వెళ్ళేటటువంటి అవకాశం ఉంది. ఎందుకు అంటే ప్రీవియస్ గా రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ లో 1,00,000 ఉద్యోగాలకి 1,00,000 అప్లికేషన్స్ అనేది రావడం జరిగింది. ఆ లాస్ట్ టైమే మనకి
కట్ ఆఫ్ అనేది 65 నుండి 70 మార్కులుగా ఉన్నట్లు తెలుస్తుంది. కాబట్టి ఈసారి ఉన్నటువంటి 32,000 ఉద్యోగాలు అయినా సరే 1,50,00,000 అప్లికేషన్స్ అనేది వచ్చేటటువంటి అవకాశం తప్పనిసరిగా ఉంది అని తెలుస్తుంది. ఈ కాంపిటీషన్లో మీకు జాబ్ రావాలి అంటే తప్పనిసరిగా 70 నుండి 80 మార్కులు ఉండాలి. తప్పనిసరిగా ఆ మార్క్స్ ఉన్నట్టయితేనే మీరు ఇందులో జాబ్ అనేది పొందేటటువంటి అవకాశం ఉంది. అయితే సెంట్రల్ గవర్నమెంట్ పరీక్ష అనగానే మనకు వచ్చేటటువంటి మొదటి డౌట్ ఏంటి అంటే అసలు ఎగ్జామ్ ఏ లాంగ్వేజ్ లో కండక్ట్ చేస్తారు? హిందీలో ఉంటుందా, ఇంగ్లీష్లో ఉంటుందా, అసలు మన తెలుగు లాంగ్వేజ్లో ఈ ఎగ్జామ్ అనేది ఉండేటటువంటి అవకాశం ఉందా అని చెప్పేసి మనకు డౌట్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ లాంగ్వేజ్ అనేది మనకు 15 లాంగ్వేజెస్లో కూడా రాసుకునేటటువంటి అవకాశాన్ని ఇచ్చారు. అందులో తెలుగు లాంగ్వేజ్ వచ్చేసి ఉంది. కాకపోతే మీరు చేయాల్సిన పని ఏంటంటే ఇది అప్లికేషన్ చేసుకునేటప్పుడే మీ యొక్క లాంగ్వేజ్ని పర్ఫెక్ట్గా సెలెక్ట్ అనేది చేసుకోవాలి. అలా చేసుకున్నట్టయితే మీకు తదితర లాంగ్వేజ్ అనేది మీకు సిబిటి టెస్ట్లో చూపెట్టడం జరుగుతుంది. మీరు మీకు నచ్చిన లాంగ్వేజ్లోనే తెలుగు అయితే తెలుగు, హిందీ అయితే హిందీ, ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్లో రాసుకునేటటువంటి అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏమిటి అంటే ప్రతి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్లో కంపల్సరీ నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. ఇందులో కూడా నెగిటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. అది ఎంత అంటే 0.33%. అంటే 3 మార్కులకి ఒక నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. 3 మార్కులు తప్పైనట్టయితే అందులో ఒక మార్క్ రైట్ మీరు కరెక్ట్గా పెట్టినటువంటి ఒక మార్క్ అనేది ఎగిరిపోవడం జరుగుతుంది. ఇది నెగిటివ్ మార్క్ డీటెయిల్స్. ఈ విధంగా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఇది. దీనికి సంబంధించి ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్రెడీ సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.